పుదీనా చట్నీ చేస్తున్నానండి. పుదీనా, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఆయిలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఉప్పు. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు సిమ్లో ఎగించాలి. పచ్చిమిర్చి, చింతపండు కూడా ఇప్పుడే ఎగించాలి. ఇవన్నీ కొద్ది త్వరగా ఎగితే చాలండి, పూర్తిగా ఎగక్కర్లొద్దు. ఎందుకంటే శనగపప్పు మాడిపోతే బాగోదు చట్నీ. వీటికి ఏమి నూనె ఎక్కర్లొద్దు. ఇది పొడితనంలోనే ఎగాలి. ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలండి మొత్తం. కొంచెం ఆయిల్ అండి, కడిగి కోసి పెట్టుకున్న పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పచ్చివాసన పోయే వరకు ఎగించాలండి. ఇవి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి కొంచెం ఒక్క ముక్క చేయాలి. కొంచెం ఉప్పు, ఒక్క ముక్క అయిందండి. ఇది వేగిపోయింది. ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వండి. ఇది కూడా కొత్తిమీర, పుదీనా అండి, ఇది కూడా వేసేయాలి. కొంచెం వాటర్ నలగడానికి. చట్నీ రెడీ అయిందండి. ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇంకండి కొద్దిగా ఆయిల్, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొద్దిగా ఎండుమిర్చి, చట్నీలో వేసేయాలండి. టేస్టీ పుదీనా చట్నీ రెడీ అయిందండి. ఇది ఇడ్లీకి చాలా బాగుంటుందండి.